కొత్త చిగుళ్ళు, కోయిలమ్మ కూతలు, ప్రకృతి నిండా పచ్చదనంతో వచ్చే ఉగాది అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది తెలుగు జాతికి ఒక కొత్త ఆశ, ఒక కొత్త ఆరంభం. అసలు ఉగాదిని మనం ఎందుకు జరుపుకుంటాం? ఆ రోజున పంచాంగ శ్రవణం వినడం వెనక ఉన్న అసలు రహస్యమేంటి? ఒక సామాన్యుడి జీవితానికి, ఈ పురాతన సాంప్రదాయానికి ఉన్న సంబంధమేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఉగాది అంటే యుగ మరియు ఆది అనే రెండు పదాల కలయిక. అంటే ఒక కొత్త యుగానికి లేదా కాలానికి ప్రారంభమని అర్థం. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజిదేనని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున మనం తినే ఉగాది పచ్చడి మన జీవితానికి ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. తీపి, వప్పు, కారం, పులుపు, వగరు, చేదు అనే 6 రుచులు మన జీవితంలో ఎదురయ్యే సుఖదుఖాలకు, కష్టనష్టాలకు సంకేతాలు. వీటన్నింటినీ సమానంగా స్వీకరించడమే ఉగాది ఇచ్చే అసలైన సందేశం. ఇక ఉగాది రోజున అందరూ ముఖ్యంగా చేసే పని పంచాంగ శ్రవణం. అసలు పంచాంగమంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు అనే 5 అంశాల సమాహారం. పూర్వకాలంలో టీవీలు, ఇంటర్నెట్ లేని రోజుల్లో రాబోయే ఏడాదిలో వర్షాలు ఎలా పడతాయి, పంటలు ఎలా పండుతాయి, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలను తెలుసుకోవడానికి పంచాంగమే ఏకైక మార్గం. ఇప్పటికీ పంచాంగ శ్రవణం వినడమంటే మన భవిష్యత్తు గురించి ముందే ఒక అవగాహన పెంచుకోవడమే. మరి ఈ కాలంలో పంచాంగం ఎందుకు వినాలి అని మీరడగవచ్చు. దీనిని మనం ఒక రకమైన ఇయర్లీ ప్లానింగ్ అని చెప్పుకోవచ్చు. పంచాంగం ద్వారా మన గ్రహగతులు, ఆదాయ వ్యయాలు తెలుసుకోవడం వల్ల రాబోయే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో, మన మానసిక స్థితిని ఎలా సిద్ధం చేసుకోవాలో ఒక క్లారిటీ వస్తుంది. ఇది కేవలం జ్యోతిష్యం మాత్రమే కాదు, మన సంస్కృతితో ముడిపడి ఉన్న ఒక డేటా సైన్స్ అని మనం అర్థం చేసుకోవాలి. మనం టెక్నాలజీలో ఎంత ముందుకు వెళ్లినా మన మూలాలను మర్చిపోకూడదు. పంచాంగ శ్రవణాన్ని కేవలం మూఢనమ్మకంగా చూడకుండా ఒక పద్ధతి ప్రకారం జీవించడానికి ఇచ్చే మార్గదర్శిగా భావించాలి. రాబోయే కాలంలో మనం ఎంత బిజీగా మారినా ఇలాంటి సాంప్రదాయాలు మనకు మానసిక స్థిరత్వాన్ని మరియు ప్రశాంతతను ఇస్తాయి. పంచాంగం చెప్పే సూచనలను వివేకంతో పాటిస్తే ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు.